ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేసింది. లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కవితకు మోక్షం ప్రసాదించింది. దాదాపు 5 నెలల జైలు జీవితం తర్వాత కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైనట్లేనని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. మరి కవితకు బెయిల్ వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ మళ్ళీ యాక్టివ్ అవుతుందా? దిగులంతా మర్చిపోయి కేసీఆర్ మళ్ళీ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తారా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సీబీఐ కేసులో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ గవాయ్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు జరగ్గా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో కవితను ఈ ఏడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల స్కామ్కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవిత గత 5 నెలలకు పైగా తీహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపిస్తూ సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా రికవరీ చేయలేదని అన్నారు. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఇది పూర్తిగా తప్పుడు కేసు అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇప్పటికే అప్పగించారన్నారు. కవిత ఫోన్లు మార్చారని అంటున్నారని, ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించారన్నారు. సాక్షులను బెదిరించారని కవితపై అభియోగాలు మోపుతున్నారని, కానీ ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. కవిత ఎక్కడికి పారిపోదని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అవకాశాలే కవితకు వర్తిస్తాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలన్నారు. ఇక సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారన్నారు. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తారు, కానీ ఫార్మాట్ చెయ్యరన్నారు. కవిత ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు చేశారని వాదించారు. దర్యాప్తునకు కవిత సహకరించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తామని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని సీబీఐ, ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన అరుణ్ పిళ్ళై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసినందున నిందితురాలు కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు కవితకు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 10 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, పాస్పోర్ట్ స్వాధీనం చేయాలని కవిత తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో సగం కుంగిపోతే కేసీఆర్ గాయంతో కొంత నైరాశ్యంలోకి వెళ్ళింది. ఇక కవిత అరెస్టుతో పార్టీ ఖాళీ అనే దిశగా సాగింది. అయితే కవిత బయటకు రావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు బీజేపీ చేతికి చిక్కాల్సిందే అనే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణలో బీజేపీని దెబ్బకొట్టడానికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాబోతోంది అంటూ బీజేపీ తన అభిప్రాయాన్ని వినిపించింది. ఇలా బాధలో ఉన్న బీఆర్ఎస్ను మరింత కుంగదీసేలా ఇన్నాళ్లు బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలు చేస్తూ వచ్చాయి. అయితే ఎవరి వాదన ఎటు ఉంచినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అరెస్టు విషయంలో కానీ, పార్టీ విలీనం విషయంలో కానీ ప్రత్యర్థి పార్టీల ఆరోపణలకు కౌంటర్ వెయ్యలేదు. సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించలేదు. బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ తరపున సంధి చర్చలు జరపడానికే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటూ మరొక వాదన నడిచింది. ఇలా అనేక ప్రచారాలు నడుస్తున్న క్రమంలోనే కవితకు బెయిల్ మంజూరైంది.
ఈడీ అయితే ఏమవుతుంది చూసుకుంటాం, సిస్టమ్ ప్రకారం వెళతాం, ఈడీకి మా నాన్న అంటేనే భయం, ఇలా చాలానే మాటలు చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడం, తీహార్ జైల్లో నెలల తరబడి ఉండడం, బెయిల్ కోసం ఆమె జరిపిన పోరు అంతా ఇంతా కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇటీవలే సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. చెల్లిని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కేటీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఇటీవలే ఆయన హరీష్ రావుతో కలిసి ఢిల్లీ వెళ్లి 4 రోజులు మకాం వేసి వచ్చారు. పలువురు న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ కోసం ప్రయత్నించినా ఏదీ వర్కౌట్ కావట్లేదు. కాగా కవిత జైల్లో ఉన్నన్ని రోజులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కూతుర్ని చూడడానికి వెళ్లలేదు. అయితే ఇటీవల కాలంలో కవిత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడం తెలిసిందే. కూతురుపై బెంగ పెట్టుకున్న కేసీఆర్కు కవితకు బెయిల్ రావడంతో పెద్ద దిగులు తీరినట్లే అయిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. అట్లనే మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరని అంటారు. కేసీఆర్కు కూడా అదే ఎదురైంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టారు. ఒక్కగానొక్క కుమార్తె వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరిపించుకోలేని పరిస్థితి రేవంత్ రెడ్డికి కల్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు బిఎల్ సంతోష్ను కూడా అరెస్ట్ చేయాలని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రయత్నించారు. అధికారం పోయాక పరిస్థితులు తారుమారయ్యాయి. కర్మ ఎవరినీ వదలదని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రగల్భాలకు పోవడం రాజకీయ నాయకులకు అలవాటే. మా మీద కేసులు పెట్టి జైలుకు పంపుతారా? దమ్ముంటే ఆ పని చెయ్యండి అని సవాళ్లు విసురుతారు. నిజంగా అదే జరిగితే మాత్రం తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపారు. ఆ పరిణామం చంద్రబాబును బాగా కుంగదీసింది. అయితే ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు రావడంతో చంద్రబాబు వెంటనే కోలుకున్నారు. తెలంగాణను కనుసైగలతో పాలించిన కేసీఆర్ తన బిడ్డ జైలులో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ కాంగ్రెస్ నుంచి ఆరోపణలొచ్చాయి. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటవనున్నాయంటూ కామెంట్లు చేసింది. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారు. కవితకు బెయిల్ కూడా వస్తుంది అంటూ రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తే అదేమీ కాదు, కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనమవుతుంది. కేసీఆర్కు ఏఐసీసీ పదవి, కేటీఆర్కు పీసీసీ అధ్యక్ష పదవి, హరీష్కు రాష్ట్రంలో మంత్రి పదవి లభిస్తాయంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. అటు బీఆర్ఎస్ నుంచి ఎవరూ కాంగ్రెస్ బీజేపీల కామెంట్లకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు. అయితే కవితకు బెయిల్ రావడంతో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందంటూ కాంగ్రెస్ కీలక నేత మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్లు చేశారు. ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మేము పెట్టినటువంటి కౌంటర్ అఫిడవిట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి
ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ గ్రాంట్ చేసిండు. ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రుణమాఫీ కానీ, హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇలా ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు? ఎప్పుడూ తాను మాత్రమే అధికార పీఠంపై ఉండాలని కేసీఆర్ అనుకున్నారా? ఒక్క ఓటమికే ఇంతలా కుంగిపోతే ఎలా? ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు స్లో అయిపోయారు? 10 ఏళ్ల పోరాటంతో అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిలా ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో కేసీఆర్ ఎందుకు ఇప్పుడు అలా పోరాడలేకపోతున్నారు? పార్టీని కేటీఆర్ చేతుల్లో పెట్టి తాను రెస్ట్ తీసుకుంటారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీలో విలీనం కానీ పొత్తులు కానీ పెట్టుకుంటారా? అసలు ఇప్పటికైనా కేసీఆర్ బయటికి వస్తారా? ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ కూడా కొట్లాడి రాష్ట్రం సాధించిన నేతగా మంచి పేరుంది. అలాంటి నాయకుడు ఇప్పుడు పార్టీ పతనమవుతున్నా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదట. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు ప్రత్యర్థులకు సమాధానాలు చెప్పిన రాని జోష్ కేసీఆర్ ఒక్క డైలాగ్ పేల్చితే వచ్చేస్తుంది. గులాబీ కార్యకర్తలు కేసీఆర్ స్పీచ్ అంటేనే ఊగిపోతారు. మరి అటువంటి కేసీఆర్ పార్టీ ఓటమి తర్వాత నుండి ప్రజల్లోకి రావడమే మానేశారు. అసలు పార్టీని ఆయన నాయకత్వంలోనే నడపాలని అనుకుంటున్నారా? లేదంటే కేటీఆర్కు అప్పచెప్పేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పార్టీ భారమంతా కేటీఆర్, హరీష్ రావు భుజాలపై పడిందా? ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం సహకరించలేదా? ఇవే ప్రశ్నలు గులాబీ శ్రేణులను వెంటాడుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు కొద్ది రోజులుగా హాట్గా ఉన్నాయి. ఒకప్పుడు ఏపీ రాజకీయాలు ఇదే విధంగా ఉండేవి. కాకపోతే అక్కడ విపక్షం సైలెంట్ అయిపోయింది. గడిచిన 2 వారాలుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఛాలెంజులు, సవాళ్లు కొనసాగాయి. ఇప్పటికీ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి నానా కష్టాలు పడుతోంది బీఆర్ఎస్. ప్రభుత్వ రుణమాఫీ విషయంలో కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. హైడ్రా వ్యవహారంలో కారు పార్టీ కీలక నేతలంతా ఇరుకున పడ్డారు. ఈ తరహా వ్యవస్థ ఉండాలని ఏ ఒక్కరూ నోరెత్తే సాహసం చేయలేకపోయారు. దాన్నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అయినా సరే అధికార పార్టీ పట్టించుకోలేదు. కనీసం కేసీఆర్ అయినా నోరెత్తుతారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశించారు. ఈ విషయంలో ఎందుకోగాని సైలెంట్ అయ్యారాయన. తీహార్ జైలులో కవిత 5 నెలల పాటు ఉండగా చూడడానికి ఒక్కసారి కూడా హస్తినకు వెళ్లలేదు. దీంతో కేసీఆర్కు ఏమైందంటూ చర్చించుకోవడం నేతల వంతైంది. ఆపరేషన్ తర్వాత కేసీఆర్ కాస్త వీక్గా ఉన్నారంటూ నేతలు మాట్లాడుకుంటున్నారు. దీంతో పార్టీ భారమంతా కేటీఆర్, హరీష్ రావులపై పడింది. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే బయటకు వచ్చారు మాజీ సీఎం. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. మునుపటి మాదిరిగా కేసీఆర్ వాయిస్ లేదన్నది నేతల మాట. నిత్యం ఫామ్ హౌస్ కి పరిమితమవుతున్నారు. ఒకవేళ పార్టీలో ఏదైనా అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు నేతలను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు రావడం మానేశారు. ఓటమి నుంచి పెద్దాయన ఇంకా జీర్ణించుకోలేదన్నది కొందరి మాట. అందుకే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సైలెంట్ అయ్యారన్నది ఆ పార్టీ నేతల మాట.
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు లేవని, ఎక్కువ కాలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని అంటున్నారు. అయితే తెలంగాణ వచ్చాక కేసీఆర్ 10 ఏళ్ల పాటు వంటి చేత్తో పాలించారు. ఆ 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై పోరాటం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. రేవంత్ సీఎం అయిన నాటి నుంచి కేసీఆర్ బయట కనిపించడం లేదు. అయితే ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన చంద్రబాబు 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి జైలులో పెట్టినా అదరక బెదరక పోరాడి మళ్లీ సీఎం అయ్యారని, కానీ కేసీఆర్ మాత్రం ఒక్క ఓటమికే కుంగిపోయారంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్ని జరుగుతున్నా బీఆర్ఎస్ పెద్దాయన మాత్రం అంతా చూస్తున్నారు, మౌనంగానే ఉంటున్నారు. కేసీఆర్ ఫుల్ సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహమే ఉందా, లేక చోద్యం చూసే తీరు కనిపిస్తోందా అంటే జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలని అంటున్నారు. అయితే గులాబీ బాస్ సైలెంట్గా ఉన్నారు అంటే అది భయంకరమైన నిశ్శబ్దమని, ప్రళయానికి ముందు ఉండే నిశ్శబ్దమని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఒక్కసారి కనుక కేసీఆర్ మౌనం విడితే తట్టుకోలేరు అని కూడా అంటున్నారు. కేసీఆర్ని సింహంతో పోలుస్తున్నారు. సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తే వెనక్కి పోయినట్లు కాదని, అది దూకుడు చెయ్యడానికే అని కూడా పోలిక తెస్తున్నారు. సరే, ఈ పోలికలైతే బాగానే ఉంటాయి, ఎందుకంటే కేసీఆర్కి వీరాభిమానులు ఎక్కువే. అయితే గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది అన్నది చూసుకోవాలి కదా అని అంటున్నారు. ఉద్యమ సమయంలో అంటే ఇప్పటికి 25 ఏళ్ల క్రితం కేసీఆర్ హవా నడిచింది. ఆనాడు ఆయన చెప్పిందే వేదం కావచ్చు, ఆయన మాట తెలంగాణ ప్రజానికానికి మంత్రం కావచ్చు. కానీ ఇప్పుడు అలాంటి సీన్ లేదని అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ విలవిలలాడుతోంది అని అంటున్నారు. ఎంతలా అంటే కూకటి వేళ్లతోనే ప్రాంతీయ పార్టీని పట్టి పెగిలించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. దాని ధాటికి గులాబీ తోట కకావికలమవుతోంది. మరి ఇంత జరిగినా కేసీఆర్ సైలెంట్ అని, అదే వ్యూహమని అనుకుంటే ఏకంగా గులాబీ తోటకే నిప్పంటుకుంటుందని అంటున్నారు. అప్పుడు ఆలస్యంగా లేచినా, మౌనం వీడినా, లేక దూకుడు చేసినా ఉపయోగం ఉంటుందా అన్నది కూడా సందేహంగా ఉందట. ఏది ఏమైనా కేసీఆర్ మౌనం మీద ఎవరికి తోచిన తీరులో వారు కామెంట్స్ చేస్తున్నారు. కూతురు కవితకు బెయిల్ రావడంతో మానసికంగా కుంగిపోయి ఉన్న కేసీఆర్కు కాస్తైనా ఊరట దక్కుతుందని అంటున్నారు. మరి ఇకనైనా గులాబీ బాస్ బయటకు వచ్చి పార్టీకి పూర్వ వైభవం కోసం కృషి చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టి మునుపటి కేసీఆర్ను మరోసారి ప్రత్యర్థులకు చూపిస్తారా? విమర్శకుల నోళ్లు మూయిస్తారా? విలీనం, పొత్తు అంటూ ప్రత్యర్థులు చేస్తున్న దాడిని తిప్పికొడతారా అన్న ఆశతో గులాబీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు తరహాలో అదరక బెదరక పోరాటం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు, విమర్శలు సహజమే. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారో లేదో తెలియదు, కానీ పొత్తులు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టి పారేయలేం. ఇక రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలను ఎదుర్కోవాలంటే కేటీఆర్కు ఇంకాస్త సమయం పట్టచ్చు. కాబట్టి కొన్నాళ్ల పాటు పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉంటేనే మంచిదని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి జగన్ను గద్దెదించి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి పేరు వినపడినా భయపడుతున్నారని, అందుకే ఇంట్లోంచి బయటకు రావడం లేదన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇప్పుడు. మరి ఇప్పటికైనా కేసీఆర్ తన పంధాను మార్చుకుంటారా? పార్టీకి పునర్వైభవం వచ్చేలా చర్యలు తీసుకుంటారా అన్నది కాలమే తేల్చాలి.